హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 12th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రఘు ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ హెచ్డిఎఫ్సి 4% ఇన్వెస్ట్ చేశాడంటే వాట్ వుడ్ బి కరస్పాండింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఆఫ్టర్ 2 years రఘు గాట్ 102? ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు 102 వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ 1 year 4 అయితే 2 years 8. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 4 + 4 + 4 4 16/100 అంటే 8.16. ఓకేనా? ఈ రెండింటి డిఫరెన్స్. ఓకే, డిఫరెన్స్ ఇవ్వలేదు వాడు. 8.16 అనేది 102 అని ఇచ్చాడు. 8.16 అయితే 8 ఎంత? ఇక్కడ ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోండి. 8 ఓకే, 8 డైరెక్ట్ 100. ఓకేనా? నెక్స్ట్ 6 పైప్స్. ఓకే, 6 పైపులు ఒక ట్యాంకును ఫిల్ చేయడానికి 1:45 అంటే గంట అంటే 60 + 45 105 నిమిషాలు పడుద్ది అంట. అయితే 3 పైపులు నింపడానికి ఓకే ప్రాబ్లం లేదు. 6 పైపులు 105 నిమిషాలు అంటే 3 అంటే హాఫ్ అయ్యాయి అంటే టైం డబుల్ అవ్వాలి. 105 ఇట్లా 210 నిమిషాలు. ఓకే, గంటల్లో ఇచ్చిందంటే /60. 6 3 18 ఇంకా 30 ఉంటుంది అంటే 3.30. ఓకే, నెక్స్ట్ 2% ఆఫ్ ఎక్స్. 2% ఆఫ్ ఎక్స్ 264. అయితే ఎక్స్ అనేది ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఉంటుంది. 200 అవ్వాలంటే ఇంటూ 50 అంటే ఇక్కడ ఇంటూ 50 చేస్తే 4 5 20 6 5 30 32 5 2 10 + 3 13. సారీ, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ విప్పులు 5400, విజయ్ 9400 ఇన్వెస్ట్ చేశారు. సింపుల్ ఇంట్రెస్ట్ 4 years కంటే విజయ్కి 840 ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 9000లో 5000 తీసి 4000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. 4000 పి అనుకుంటే టైము 4 సంవత్సరాలకి ఆర్ వాడు అడిగాడు. ఈజ్ ఎంత ఎక్కువ వచ్చింది? 840. ఈ జీరోస్ పోతే ఈ జీరోకి ఈ జీరో 4 2 4 1 4 5 20 1 ఉంటుంది 10 4 2 8 4 2 8 ఇంకా 2 ఉంటుంది 4 5 20. ఓకే, 5.25. ఓకే, నెక్స్ట్ 400 గోవాస్ బాట్ ఎట్ 1230/100. ఓకే, 100 అంటే 1230. అయితే 400 ఎంత అవుతాయి? ఇంటూ 4 0 4 3 12 4 2 8 4920 కొన్నది 400 ఏంటి గోవాస్. అయితే సోల్డ్ ఓకే 880 ప్రాఫిట్ అమ్మింది అంటే కలిపేస్తే 5800కి అమ్మిందంట. అయితే వాడు ఏమడిగాడు? ఇవి 400 గోవాలు అమ్మిన రేటు. అయితే వాడు డజన్ అన్నాడు. డజన్ అంటే 12. ఈ 0 4 1 4 3 5 3 15 150 8 3 24 174. ఓకే, నెక్స్ట్ సింగిల్ డిస్కౌంట్ అడిగాడు. ఓకే, 3 వరుస డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ అడిగాడు. చాలా మోడల్స్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 100 ఫస్ట్ 100 అనుకున్నాం అనుకో, 16 తగ్గాలి. 16 తగ్గితే 84/100 ఇంటూ 10 తగ్గితే 9 అది 90/100 అంటే 00 కట్ అవుద్ది. 75/100 అంటే 3/4. ఈ జీరోస్ పోతే 4 2 4 1 అంటే ఈ 10 ఎక్కడ ఉండాలి? 5 3 గుణిస్తే 9 3 27 × 21 21 7 14 147 21 42 52 56 56.7 అయింది. చూడ ఎంత ఉండేది? 100 ఉండేది 56.7 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత చూద్దాం. 100లో తీసేస్తే 0.3, 9లో 6 తీస్తే 3, మళ్ళీ 9లో 5 తీస్తే 4 43.3. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ రేడియస్ 10 ఇచ్చాడు. వాల్యూమ్ ఓకే, పై మనం మామూలుగా అయితే 22/7 వేసుకుంటాం, కానీ ఇక్కడ వాడు ఇది వేయమన్నాడు కాబట్టి డైరెక్ట్ ఆ వాల్యూని వేయాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³ కదా. 4/3 పై అంతా వాడు వేసుకోమన్నాడు 3.141. ఓకే, పాయింట్ పోతే కింద 3 సున్నాలు వస్తాయి. 1411000. రేడియస్ 10 r³ అంటే 1. ఓకే, పైన కూడా 3 సున్నాలు వస్తాయి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఈ 3కి 3 పోతే 3 1
3 ఒకట్ల 3, 3 నాలుగుల 12, 3 ఏళ్ళ 1047 ఇంటూ 4, 4 ఏళ్ళు 24, 4 16, 17, 4188. ఓకేనా. నెక్స్ట్ సోర్ కంప్లీట్ 1/12 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 9 days అంటే 1 part వర్క్ని 9 రోజుల్లో చేశాడు. అయితే హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ టేక్ టు కంప్లీట్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి హౌ మెనీ మోర్ డేస్ అన్నాడు. ఓకే ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఏమంటే ఒక పార్ట్ని 9 రోజుల్లో చేస్తే 12 పార్ట్లు ఎన్ని రోజులు చేస్తాడు, ఇంటూ 9 అంటే 108 రోజుల్లో చేస్తాడు. కానీ వాడు హౌ మెనీ మోర్ డేస్ అన్నాడు అంటే ఆల్రెడీ 9 రోజులు చేసేసాడు అంటే ఇంకా 99 రోజులు ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యూయల్ ఓకే డిక్రీజెస్ బై 15, 25, 15, 45. 3 సంవత్సరాలు తగ్గిందంటే 4 సంవత్సరాలు 65 పెరిగింది. అయితే టోటల్ ఒరిజినల్ ప్రైస్ కంపేర్ చేయమన్నాడు. ఓకే ఇదేం లేదు, సక్సెసివ్ ఫస్ట్ 25% తగ్గుద్ది, 15. ఇది లాస్ట్లో నేను చేస్తాను ఎందుకంటే కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండాలి. ఈ 9% లాస్ట్లో చేస్తాను. నెక్స్ట్ 3/3 అంటే 1, ఇక్కడ 2 కట్ అయిపోతే ఓన్లీ ఎప్పుడైనా 27 ఇంటూ 5 ఏది అయినా నెంబర్ ఇచ్చి ఇంటూ 5 అని అంటే ఆ నెంబర్ పక్కన 0 పెట్టేసి బై 2 చేసేయండి. 2 1 2 3 2 5. ఓకేనా. నెక్స్ట్ ఈ టీం అంట 20 పీపుల్ ఉన్నారు, 15 రోజుల్లో ఒక పని చేస్తారు అంటే 20 మంది 15 రోజుల్లో చేస్తారు టోటల్ వర్క్. ఆఫ్టర్ 6 days 6 రోజుల తర్వాత 10 మంది లీవ్ అయిపోయారు. ఆఫ్టర్ 6 days అంటే టోటల్గా 15 రోజులు, ఆఫ్టర్ 6 అంటే వాళ్ళు 6 days చేశారంటే ఇంకా 9 days ఉన్నాయి. ఆ పని ఎంతమంది చేయాలి, యాక్చువల్గా 20 మంది చేయాలి. ఇది టోటల్ వర్క్ ఇంకా మిగిలింది, కానీ 10 మంది లీవ్ అయిపోయారు అంటే 20 మందిలో 10 మంది వెళ్ళిపోయారు, ఇంకా 10 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఎక్స్ట్రా డేస్ చేస్తారు అన్నారు. 10 ఒకట్ల 10 2 9 18 రోజులు. ఓకేనా. నెక్స్ట్ 2 trains ఉన్నాయంటే ఒకటి 250, ఒకటి 350 మీటర్లు క్రాస్ ఈచ్ అదర్, ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఎంత టైంలో ఒక దీన్ని ఒకటి క్రాస్ అవుతాయి. టైం స్పీడ్ కూడా ఇచ్చారు మనకు తెలిసిపోయింది. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 250, 350, 600 మీటర్లు. టైము ఆపోజిట్ కప్ కలపాలి 60. మీటర్లు మార్చుకోవాలంటే మీటర్ ప్రతి సెకండ్ 5/18, 18 పైన చేసుకుంటే 61, 61 10, 5 1 5 2 18 36. ఓకేనా. నెక్స్ట్ 15 మ్యాంగోస్ 250 కొన్నాడంట. నెక్స్ట్ 9 మ్యాంగోస్ 200 కొన్నాడు అంటే టోటల్ మ్యాంగోస్ 24 మ్యాంగోస్ 450 కొన్నాడు. అయితే అమ్మినప్పుడు 240 డజన్. ఓకే 12 240 అంటే మొత్తం 24 ఎంత అమ్ముతాడు ఇంటూ 2 480కి అమ్మాడు. ఇది ఎస్పీ, ఇది సిపి. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. ఓకే ఎంత ప్రాఫిట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి 30 రూపాయలు ప్రాఫిట్. సిపి నుంచి కట్టారు కదా 450, 100. ఈ 0కి ఈ 0 పోతే 3 ఒకట్ల 3 15, 15 9 సారీ 15 9 35 అయిపోతుంది. 15 5 75, 15 6 90, 10 ఉంటుంది. 6.66 కాదు 6.66. ఓకేనా. నెక్స్ట్ సిటీ ఏ నుంచి బికి జాకీ వెళ్ళాడంటే జాకీ డ్రైవ్స్ 3/8 ఆఫ్ నార్మల్ స్పీడ్ అంటే నార్మల్ స్పీడ్ 8 అయితే ఈరోజు టుడే 3 parts వెళ్ళాడంట. ఇది స్పీడ్. అందువల్ల 45 నిమిషాలు లేట్ అయ్యాడు. అంటే స్పీడ్గా వెళ్తే తక్కువ టైంలో వెళ్తాడు, కానీ అతను కొంచెం లేట్గా కొంచెం స్లోగా వెళ్ళాడు కాబట్టి లేట్ అవుతుంది, టైం రివర్స్ అవుతుంది 3:8. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత 5 parts గ్యాప్. అందువల్ల 45 నిమిషాలు లేట్. అంటే ఒక పార్ట్ ఎంత ఇంటూ 9. ఫైండ్ ద టైమ్ ఇన్ మినిట్స్. ఏ టైం కనుక్కోమన్నాడు. ఒక 2 టైంలు కనుక్కుందాం. ఇక్కడ ఏదో మిస్టేక్ ఇచ్చాడు. ఇంటూ 9 అంటే అదే నార్మల్ స్పీడ్తో అయితే ఇంటూ 9 27 నిమిషాలు. అదే ఈరోజు ఎంత టైంలో వెళ్ళాడంటే ఇంటూ 9 72 నిమిషాలు. ఓకే ఆప్షన్లో ఒకటే ఉంది 27. మేబీ నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం అని అడగాలి అక్కడ. 27 minutes. ఓకేనా. యావరేజ్ ఆఫ్ 12 మెంబర్స్. 12 మెంబర్స్ యావరేజ్ అంటే 49.5. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మెంబర్స్ 45. యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 4 మెంబర్స్ 53.25. అయితే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి టోటల్ 12. 5 4 9 అంటే ఇంకో 3 ఉంటాయి. ఈ 3 యావరేజ్ కావాలి. అయితే
ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత 49.5 నుంచి 45 అంటే 4.5 తక్కువ ఉంది. -4.5 ఎన్ని నెంబర్స్కి ఇంటూ 5 5 5 25 5 4 20 అంటే -22.5 ఇక్కడ తేడా. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది ఎంత 0.5 3.75 ప్లస్ ఉంది ఇంటూ 4 నెంబర్లకి అంటే 4 5 20 4 7 28 అవుతుంది 30 పాయింట్ 4 3 12 13 14 15 5 ప్లస్ 5 మైనస్ అంటే 5 12 ఓకే డైరెక్ట్ 7.5 తక్కువ ఉంది. ఇంకా ఆ తక్కువని ఎక్కడ మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలంటే ఈ వచ్చిన యావరేజ్కి ఎక్స్ట్రా చేసి ఆ తక్కువని అడ్జస్ట్ చేస్తే అప్పుడు యావరేజ్ లెవెల్ అవుతుంది. షార్ట్ కట్ అయితే యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది 49.5 ప్లస్ ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్ ఎక్కువ చేయాలి ప్లస్ 7.5 అనేది టోటల్. ఇక్కడ ఎన్ని నెంబర్లు 3/3 చేస్తే 3 2 6 3 5 2.5 ఎక్స్ట్రా చేయాలి అంటే 49.5 ప్లస్ 2.5 0 2 62 ఓకే 52 కాదు 62 ఓకేనా. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ that will be divided by 175 385 leaving remainders 4 5 respectively. ఓకే ఈ కింద ఆప్షన్లో గ్రేటెస్ట్ నెంబరు ఈ రెండింటితో భాగిస్తే 4 5 వరుసగా ఏమంటారు శేషం ఉండాలంట. అంటే ఏం లేదు దీని నుంచి 4 దీని నుంచి 5 తీసి HCF కట్టేస్తే అయిపోద్ది. 4 తీస్తే 171 5 తీస్తే 380 ఓకే డైరెక్ట్ ఆప్షన్ చూస్తే అర్థమవుతుంది. 19తో తీరుతున్నాయి 19 9 19 20 ఇంకేం కట్ అవుతుంది అంటే 19 ఓకేనా. నెక్స్ట్ 3 ఓవర్లో 3 2 2 కట్ అయిపోతుంది. 18లోన 14 తీస్తే 4 17 ఇంటూ 9 ఇంటూ 4 యూనిట్ డిజిట్స్ అన్ని వేరువేరుగా ఉన్నాయి. ఓకే 9 36 6 7 42 2 యూనిట్ డిజిట్ ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ డిక్రీజ్డ్ బై 3 ఓకే ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది 3 తగ్గిస్తే ఈ 3తో భాగిస్తుంది. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం. ఫస్ట్ ఈ 3కి ఎల్సిఎం కాదు 5 5 3 5 5 5 11 ఇంకేం కట్ అవ్వ 5 3 15 15 5 75 ఇంటూ 11 అంటే 5 2 825. యాక్చువల్గా ఆప్షన్ 825 ఉంది కానీ అది కాదు. ఏమన్నాడు 3 తగ్గించాలన్నాడు అంటే 825కి 3 పెంచితే 822. దీనికి 3 తగ్గిస్తే అప్పుడు ఈ 3 భాగిస్తాయి ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అంట సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 40 అంటే ఫస్ట్ ఇయర్ 20 సెకండ్ ఇయర్ 20 కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 60 అయింది. ఎందుకు ఈ 20కి ఎక్స్ట్రా అంటే 40 ఇంకో 20 ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు ఆర్ ఎంత అవుద్ది ఈ 20 అనేది దీనికి ఇంట్రెస్ట్ కదా 20/20 100% వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంచెం చూద్దాం ప్రిన్సిపల్ అడిగారు కదా మనకు తెలిసింది PTR/100 = I. పి ఎంత వాడు అడిగిందే పి టైము 2 ఇయర్స్ ఆరు మనకు 100 వచ్చింది /100 = 40. ఈ 100కి 100 పోతే 2 1 2 20 ఓకే ఆప్షన్లో ఉంది ఇంకా ప్రాబ్లం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 ఇది కూడా 20 క్వశ్చన్ కూడా క్యాలిక్యులేషను కొంచెం చేద్దాం. ABC 3 ఉన్నాయి 31 52 38 ఇక్కడ యాక్చువల్గా A38 గ్రూప్ B 31 గ్రూప్ C 52 మంది ఉన్నారంట. వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు. అయితే యావరేజ్ ఏబీసీకి 3 అయితే టోటల్గా మొత్తం మెంబర్స్ ఖర్చు పెట్టిన యావరేజ్ ఎంత అన్నాడు. ఏ ఎంతమంది 38 31 52 375 309 298. యాక్చువల్గా మనం నార్మల్ మెథడ్లో అయితే ఈ 2 గురించి వచ్చిన వాల్యూ బై 38 30 30 60 60 110 121 121 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నార్మల్గా చూద్దాం ఇక్కడ నార్మల్గా కావాలనుకుంటే మనం ఏదో ఒక ఆప్షన్ ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్ 330 అనుకుందాం. ఒక నిమిషం సేవ్ అవుతుంది.
మనం ఆప్షన్ 330 అనుకుందాం, అంతే కదా. 330 ఓకేనా. అప్పుడు 330 అనేది దీనికి ఎంత గ్యాప్ ఉంది, 330కి మనం అనుకున్న దీనికి ప్లస్ ఉంది, ప్లస్ 30 అంటే 45 ఇంటూ 38 ఓకేనా. ఇక్కడ ఎంత 309 అంటే మైనస్ 21 గ్యాప్, మైనస్ 21 ఇంటూ 31. ఇక్కడ ఇది 32 గ్యాప్, మైనస్ 32 ఇంటూ 52. ఈ మూడు చూద్దాం. 8 5 40, 4 32, 36, 45 మూడుల 4 మూడుల 12, 120, 135, 139, 0 5 7 1750 అంతేనా. 8 5 ఓకే. 21 3 63 651. ఇది కూడా మైనస్, ఇది ప్లస్. 2 4 3 6 5 10 13 15 16 6 4. ఇది మైనస్, ఈ రెండు కలుపు 6 5 1 5 1 6 ఓకే. 2315 మైనస్, ఇక్కడ ప్లస్ ఎంత ఉంది 1750. 5 11 5 తీస్తే 6 12 7 తీస్తే 5 ఓకే. 565 వచ్చింది టోటల్. 565 టోటల్ నెంబర్స్ ఎంత అంటే మనం ఇక్కడ 330 అనుకున్నాం, కానీ 565 మైనస్ వచ్చింది. ఒక దీని ఎక్కువ కదా టోటల్ నెంబర్. టోటల్ ఎన్ని 121. 11 11 11 5 11 5 5 1 ఓకే. -5 అంటే మనం అనుకున్న దీనికి -5 చేయాలి. అంటే ఎంత 330లో 5 తీస్తే 325. ఆప్షన్ ఉంది 325 ఓకేనా. చాలా ఆప్షన్లు చేసుకోవచ్చు, మధ్యలో ఒకటి వదిలేసాం మనం. ఓకే. 9వ క్వశ్చన్ ఏంటది, ఫస్ట్ 25 15 45 తగ్గాయి అంట. ఇక్కడ రాద్దాం. 25 15 45 వరుసగా తగ్గి లాస్ట్లో 65 పెరిగింది, అంతే కదా. ఎన్నోది 9. 25 15 45 తగ్గి 65 పెరిగి ఓకే ఒరిజినల్ పెరిగారు. ఓకే చేద్దాం. 25 15 40, 25 15 45 లాస్ట్లో 65 పెరిగింది. ఈ మూడు మైనస్. ఎన్ని ఉన్నాయి కాబట్టి ఒక 100 అనుకోవాలి. ఇప్పుడు 10,000 అనుకుందాం. ఇప్పుడు 4 ఫస్ట్ 10,000 ఉంది అనుకుందాం. 25 తగ్గిందంటే 75 అయ్యి 100 ఉండేది 75. నెక్స్ట్ 15 తగ్గిందంటే 100 ఉండేది 85. 45 తగ్గిందంటే 100 ఉండేది 100లో 45 తీస్తే 55. నెక్స్ట్ 65 పెరిగిందంటే 100 ఉండేది 165 అయింది. ఓకే కదా. ఈ 00 ఈ 00 ఈ 00కి 00 పోతే 5 15ల 5 20ల అంతే కదా. 5 17ల 5 4ల 5 3ల 5 20ల 5 11ల 5 4ల. ఓకే. ఇంకొక 100 ఉన్నా కూడా ప్రాబ్లం లేదు పైన. ఓకే. ఇంకో 100 కూడా ఓన్లీ 100 ఉంది అనుకుందామా. ఓకే. ఇంకో 10 0 ఉంది అనుకుందాం. ఓన్లీ 1000 ఉంది అనుకుందాం. ఈ జీరోస్ పోతే ఇంకా కింద ఒక 0 మిగిలిపోవాలంటే ఇక్కడ ఒక 10 ఉంది అనుకుంటాం, అంటే 40. అర్థమవుతుంది కదా. 5 3ల 15 5 3ల 15 5 8 40. ఓకే. 8 4 32 బై 32 ఉంది పైన. ఇప్పుడు గుణించాలి. 11 3 33 33 ఇంటూ 33 33 స్క్వేర్ 3 3 9 3 3 9 9 18 1089 ఇంటూ 17 17 9 153 17 8 17 8 80 8 56 136 146 151. ఓకే. మళ్ళీ 15 5 17 18. ఓకే. ఇక్కడ ఎంత ఉంటుంది పైన 18 5 1 3 బై 32. 32 అంటే 3 5ల 15 3 6ల 18 6 ఎక్కువ అయిపోతుంది. 3 5ల 15 5 2ల 10 5 3ల 15 5 3 1 35 ఉంటుంది. 5 3 6ల 18 5 2ల 10 1 5 16. ఓకే. అంటే 251 ఉంటుంది. ఓకే.
3 7 7 3 8 24 7 7 14 7 3 21 22 11లో 4 తీస్తే 7 27 57 పాయింట్ సంథింగ్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా మరి ఇదంతా కూడా అవసరం లేదు. ఆప్షన్లో నాకు తెలిసి మ్యాక్సిమం రేట్ డిఫరెన్స్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 57 సంథింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది, 1000 ఉంది. అంటే ఇక్కడ గ్యాప్ ఎంత, 57 తీస్తే 3. ఈ పాయింట్ ఎంత ఉంటుంది, ప్రాబ్లం లేదు. 9 43 పాయింట్ సంథింగ్ ఆప్షన్లో ఉంటాయి. 43 ఆప్షన్లో లేదు. ఒక్క నిమిషం. ఏడు 14 23 22 27 ఇప్పుడు మొత్తం చేద్దాం. ఓకే, పాయింట్లో ఉంటుంది కదా, పాయింట్లో సంథింగ్ ఉంటుంది కాబట్టి ఈ 0 అటు వెళ్తే ఇక్కడ 9 ఉంటుంది. ఓకే, మొత్తం చేద్దాం. మరి 32 185 13 57 160 251 2 2 4 27 3. నెక్స్ట్ 3 7 7 3 8 24 8 16 3 24 25 13లో 6 7 1 17 పాయింట్ పెట్టుకుంటే 170 ఇప్పుడు 5 15. ఓకే, 1000 ఉండేది 500 అయిందంటే ఎంత తగ్గింది, 5 7 8 0.5 అంటే 0.5 9 1 2 4 10,000 into 100 అంటే ఈ డబుల్ 42.1 సంథింగ్. ఓకే, 42.14. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.